Second question, if a cube minus b cube is equal to 625, a square minus b square equal to 25, and a plus b equal to 5, then the value of a square plus ab plus b square value ఫైండ్ అవుట్ చేయమంటారు. సింపుల్గా ఫార్ములాస్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటంటే సింపుల్గా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. మనకు ఆల్రెడీ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఇచ్చేసిండు. ఇక్కడ ఏ మైనస్ బీ వాల్యూ ఏ లేదు, ఏ ప్లస్ బీ వాల్యూ ఇచ్చిండు. ఆల్రెడీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇచ్చాడు. సింపుల్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే మనకు ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 25. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 రాసేద్దాం. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఇక్కడ 5 అనేది ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. సింపుల్గా 5 1 5 5 అంటే ఏ మైనస్ బి ఆల్సో 5. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే దీంట్లో ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ లేదు. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు దీని వాల్యూ సపరేట్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే 625 వాడి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే 5. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ 5 ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. 625/5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ 5 1 5 125 అంటే ఈ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 125. ఆన్సర్ ఈజ్ కే. క్వశ్చన్, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ బి divide 155, 260, 315 and leave the remainders 5 and 5, 10 and 15 respectively. ఏం లేదు, గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు దట్ మీనింగ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ రిమైండర్స్ ఏం మిగలాలంటుండు 5 10 15. అంటే ఈ 155 అనేది ఫస్ట్ నెంబర్తో ఈ 155లో 5 సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ 260లో 10 సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ 315లో 15 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూస్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. సింపుల్, వెరీ సింపుల్ ఆన్సర్. ఒక్కసారి చూడండి, 155 మైనస్ ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 150. నెక్స్ట్ 260 సెకండ్ ఇచ్చాడు, సెకండ్ రిమైండర్ ఎంత అని చెప్తుండో 10 అంటుండు, 10 సబ్ట్రాక్ట్ చేస్తే 250. నెక్స్ట్ 315కి మళ్ళీ 15 సబ్ట్రాక్ట్ చేస్తే 300. ఈ త్రీ నెంబర్స్ 150 250 300కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. సింపుల్గా ఫస్ట్ 2 నెంబర్స్కి చేద్దాం హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 150 అండ్ 250. అప్పుడు 150 స్మాల్ నెంబర్ కాబట్టి 250ని హెచ్సిఎఫ్ చేద్దాం. 150 1 150. ఓకే, 250లో 150 పోతే 100. ఓకే, మళ్ళీ తీసుకోండి 150. అప్పుడు 100 1 100. ఓకే, నెక్స్ట్ రిమైండర్ 50. మళ్ళీ తీసుకోండి 100. ఓకే, నెక్స్ట్ 50 2 100 0. ఓకే, 0 వచ్చిన దాని ముందుదే హెచ్సిఎఫ్. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 50. ఇంకో నెంబర్ ఉంది కాబట్టి ఈ 50 అండ్ 300కి హెచ్సిఎఫ్ చేయడం. 50, 300 దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ సింపుల్గా 50 6 300. ఓకే, 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు దానికి ముందున్న ఇదో కోషెంట్, ఇదో డివైజర్, ఇది డివైడెంట్ లెక్కన ఈ డివైజర్ ఉంటుంది, దీన్ని హెచ్సిఎఫ్. అంటే ఈ మూడింటికి 150కి 250కి 300కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 50. ఆన్సర్ ఈజ్ 50. ఓకే.